సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పొర్చూరు ఒంగోలు బాపట్ల జిల్లా పొర్చూరు నియోజకవర్గం ఇంకోలు మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రూమ్ వసతి కానీ స్థానాలకు కానీ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా బాగా ఎప్పుడు ఎరగని రీతిలో బాగా చేస్తుంది. అన్ని కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు బాగా దర్శనం చేసుకుంటున్నారు. అందరూ బాగున్నారు. అంతా బాగా చేస్తున్నారు. ఆమెతో బాగా చేస్తుంది ఈ సంవత్సరం. పొర్చూరు నియోజకవర్గం అండి, ఇంకోళ్ళ మండలం భీమవరం గ్రామ వాస్తవ్యం. చెన్నుపాటి శ్రీనివాసరావు నా పేరు. ఈ రోజు ఇక్కడ శ్రీశైలం వచ్చామండి. అంతా బాగుంది, వసతి బాగుంది. నంద్యాల పోలీసులు ఇక్కడ సిస్టమ్ గానీ, కింద గంగలో స్నానం గానీ, రూమ్ వసతి గానీ, దర్శనం గానీ అంతా బాగా చక్కగా చేశారు. ఈవో గారు కూడా బాగా దగ్గరుండి బాగా వసతి అంతా బాగుందండి. ఏమి ఇబ్బంది లేదు. యాత్రికులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బాగా చేశారు. బాగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక 3 years అయింది ఇక్కడికి వచ్చి. 3 years ముందు ఉన్న ఫెసిలిటీస్ కంటే ఈ ఇయర్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మేము కళ్యాణకట్ట దగ్గర మా పాపకి పుట్టింటికలు తీయించడానికి వచ్చాను. అక్కడ వసతులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఏంటంటే రష్ అంతా ఉండేది, కానీ ఈసారి ఏంటంటే అన్ని వసతులు కానీ అంటే ఎక్కువ మెంబర్స్ని పెట్టడం వల్ల చాలా బాగా జరిగింది. చాలా బాగా తీశారు. టెంపుల్ ఈవో గారికి, నంద్యాల జిల్లా ఎస్పీ గారికి థ్యాంక్ యూ అండి. పోలీస్ వాళ్ళకి మెయిన్గా కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు దిలీప్ రెడ్డి అండి. నేను హైదరాబాద్ పటాన్చోట్ నుంచి వస్తున్నాను. సో పొద్దున సోమశిల నుంచి బయలుదేరినాము. శ్రీశైలంకి సాయంత్రం వచ్చాము. సో ఇప్పుడు దర్శనం మాకు 8 గంటలకు ఉంది. అండ్ ఏర్పాట్లు చూస్తున్నాం, ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. సో నంద్యాల పోలీస్ వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళు చేస్తున్నందుకు. అండ్ ఈఓ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు అంటే ఇంత భారీ లెవెల్లో వాళ్ళు చేస్తున్నందుకు. అండ్ సో ఫెసిలిటీస్ అనేది ఎవరికైనా ఇవ్వాల్సింది. సో అది బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ ఏమీ లైక్ ట్రాఫిక్ కానివ్వండి, ఏ కంజెషన్ కానీ ఏది ఎక్కడ లేదు. సో అలా బాగా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే హెవీగా వస్తారు పబ్లిక్. ఆ దృష్టిలో పెట్టుకొని ముందే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అది ఏపీ గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది దేవుడి దర్శనం గురించి. మేము మార్నింగ్ 10 o'clock సోమశిలలో బయలుదేరి త్రూ బోట్ వచ్చాము. పాతాళగంగలో డ్రాప్ అయ్యి అక్కడి నుంచి రోప్వే ద్వారా ఇక్కడికి వచ్చాము. సోమశిల నుంచి 2-way బుక్ చేసుకున్నాం మేము. రావడానికి రేపు మార్నింగ్ వెళ్ళడానికి 3000 రూపీస్. దాంట్లో బోట్ జర్నీ ఫ్రమ్ సోమశిల టు పాతాళగంగ వరకు, దాంట్లో ఇంక్లూడింగ్ లంచ్ అండ్ స్నాక్స్. బోట్ జర్నీ చాలా బాగుంది. ఈ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఫెసిలిటీస్, ఈ కార్తీక మాసము, ఈ యొక్క దర్శనం అవైలబిలిటీస్, రూమ్ అవైలబిలిటీ అంతా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ టు ది గవర్నమెంట్ అండ్ శ్రీశైలం టెంపుల్ ఈవో. చాలా మంచిగా సదుపాయాలు మంచి కల్పించారు. ఇక్కడ డిఎస్పీ గారైనా అందరూ సదుపాయాలు అయితే ఇక్కడ దర్శనానికైనా లడ్డూలకైనా ఎక్కడ ఇబ్బంది కలగలేదు. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సదుపాయాలు మంచిగా కల్పించారు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు బాలరాజ్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి దర్శనం చాలా సౌలతులు బాగా చేశారు. దానికి ఏపీ సీఎం గారికి అండ్ డీజీపీ గారికి ధన్యవాదాలు. ఎక్కడ ప్రాబ్లం లేకుండా ప్రజలకు చాలా నీట్గా అన్ని వసతులు బాగా కలిగించారు. చాలా సంతోషంగా జరిగిందని దర్శనం. ఇక్కడ రావడానికి కార్తీక మాసము మేము దర్శనం అవుతుందో కాదో అనుకున్నాము ఈ రష్ని చూసి, కానీ చాలా మంచిగా ఏర్పాటు బాగా చేశారు. మాకు ఒక 10-20 minutesలో దర్శనం అయిపోయింది. థ్యాంక్ యూ.